జనవరి 6 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను వినండి. నీకు సహాయము చేయువాడ నేనే. యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. మనం చేయవలసిన పనికి కావలసిన శక్తిని ఇంతకుముందు వాగ్దానం సమకూరుస్తుంది. అయితే మనం పూర్తిగా నిస్సహాయలమైపోయినప్పుడు మనకు అవసరమయ్యే సహకారాన్నివ్వటంలో ఈ దినపు వాగ్దానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను నీకు సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నాడు. బయట నుండి వచ్చిన దేవుని సహాయంతో లోపల శక్తి సమకూడుతుంది. తన దృష్టికి మంచిదనిపిస్తే దేవుడు మన యుద్ధ రంగంలో మన బలగాలను పెంచగలడు. ఒకవేళ మానవ వనరులు లోపించినా మన ప్రభు మన ప్రక్కనే ఉంటాడు. అది మనకు మరీ మేలు కదా. మనకున్న గొప్ప సహాయకుడు వేలాది మంది మానవ మాతృల కంటే ఎక్కువ శక్తిమంతుడు. సమయోచితమైన సహాయాన్ని ఆయన మనకిస్తాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన సహాయం అపార జ్ఞానంతో కూడినది. ఒక్కో మనిషికి సరిపడే సాటైన సహాయాన్ని ఎలా సమకూర్చాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన మనకు సహాయం చేస్తే అది సార్థకమవుతుంది కనుక ఇక మనుషుల సహాయం వ్యర్థమే. నిజానికి ఆయన సహాయం చేస్తే అది గొప్ప సహాయం అవుతుంది. ఎందుకంటే ఆయన మన భారాలు మోసేవాడు, మన అవసరతలు తీర్చేవాడు. ప్రభువు మన సహాయకుడు. మానవ మాతృడు మనకేమి హాని చెయ్యును? మన ప్రభువు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయువానిగా ఉన్నాడు కాబట్టి వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఆయనే మనకు ఆధారం. ప్రభువా, నా సహాయకునిగా ఉండుము అనేదే మన ప్రార్థన. ఆత్మయు మన బలహీనతల్లో సహాయము చేయుచున్నాడు అనేది మన అనుభవం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనేది మన నిరీక్షణ. ప్రభువా, ఎంత సహాయం చేశావు తండ్రి అనేది మనం త్వరలోనే పాడబోయే పాట.